హలో నమస్తే. ఆంధ్రప్రదేశ్ సర్కారు రహస్య జీవోల కథ ఏంటో అర్థం కావట్లేదు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అప్పటి వైసీపీ సర్కారు కొన్ని జీవోలను రహస్యంగా ఉంచుతోందంటూ చాలా పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టింది తెలుగుదేశం పార్టీ. ఆ సమయంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఓ జీవో రిలీజ్ అవ్వగానే జీవో రిలీజ్ అయిన గంటల వ్యవధిలో ఆ జీవో పైన కోర్టులో పిటిషన్లు వేయడం చూసాం. కొన్ని వందల పిటిషన్లు ఆ తరహాలో ప్రభుత్వ జీవోలపైన అప్పటి ప్రతిపక్షం లేకపోతే ప్రతిపక్షం చెప్పిన వాళ్ళు ప్రతిపక్షం సూచనతోటో ప్రతిపక్షం ఆదేశాలతోటో అనేక పిటిషన్లు కోర్టులో వేయడం చూసాం. ఈ కారణంగానో మరే రీజన్సో తెలియదు కానీ అప్పటి సర్కారు జీవోలని రహస్యంగా ఉంచడం మొదలుపెట్టింది. చాలా జీవోలని రహస్యంగా ఉంచింది. ఆ సందర్భంగా అప్పటి ప్రతిపక్షం పారదర్శకత లేకుండా పరిపాలన ఎలా చేస్తారు, జీవోలని రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏమొచ్చింది, ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజలకు తెలియాలి కదా, ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండాలి కదా, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏమొచ్చింది, కేంద్ర ప్రభుత్వం తీసుకునే భారతదేశ రక్షణకు సంబంధించో లేదా ఏమైనా ఫినాన్షియల్ ఎమర్జెన్సీ ఉంటేనో దానికి సంబంధించిన అంశాలు మాత్రమే రహస్యంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ జాబితాలోని రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన చేస్తున్న అంశాల్లో రహస్యంగా ఉంచేవేమీ లేవు. దేశ రక్షణ, దేశ భద్రత లేకపోతే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ తరహా నిర్ణయాలేమీ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే పరిస్థితి ఉండనప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన జీవోల్ని రహస్యంగా ఎందుకు ఉంచుతున్నారు అంటూ మాట్లాడింది అప్పటి ప్రతిపక్షం. అప్పటి ప్రతిపక్షానికి అనేక మంది గొంతు కలిపారు. అప్పటి ప్రతిపక్షం మాట్లాడింది నిజం కూడా. ప్రభుత్వానికి సంబంధించిన జీవోల్ని రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఆ మాటకొస్తే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలుసుకునే అవకాశం ఉండాలి. ఆ జీవోలు ఇమీడియట్గా పబ్లిక్ డొమైన్లో ఉండాల్సిన అవసరం ఉంది, ప్రభుత్వ వెబ్సైట్లో ఉండాల్సిన అవసరం ఉంది. జీవో వచ్చిన తర్వాత జీవో రిలీజ్ చేశారంటే అది అందరికీ అందుబాటులో ఉండే పరిస్థితి ఉండాలి. అలా ఉండాలని పోరాటం చేసిన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నదేంటి? తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం అనేక జీవోలని రహస్యంగా ఉంచుతోంది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ప్రభుత్వ వెబ్సైట్ని ఓపెన్ చేసి చూసినప్పుడు వీలుంటే పక్కనే మీకు నేను ఫోటోగ్రాఫ్స్ కూడా చూపిస్తున్నాను. జీవోలన్నీ కాన్ఫిడెన్షియల్ అని ఉంటున్నాయి. జీవోలు కాన్ఫిడెన్షియల్గా ఉంచాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు సంబంధించి రహస్యంగా ఉంచే అంశాలు ఏంటి, ఎందుకు రహస్యంగా ఉంచుతున్నారు, ఆ జీవోల్ని రహస్యంగా పెట్టాల్సిన అవసరం ఎందుకు వస్తుంది, ఆ జీవోల్ని రహస్యంగా ఉంచకపోతే రాష్ట్రానికి జరిగే నష్టం ఏంటి, ఆ జీవోల్ని పబ్లిక్ డొమైన్లో పెట్టడం వల్ల రాష్ట్రానికి జరిగే నష్టం ఏంటి, ఇది ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకటో రెండో జీవోలు కాదు, ఈ సర్కార్ వచ్చిన తర్వాత వందల సంఖ్యలో జీవోలు రహస్యంగా ఉంచుతున్నారు. పారదర్శకతని కోరుకున్న పార్టీ, పారదర్శక పరిపాలన జరగాలని కోరుకున్న పార్టీ, పారదర్శకంగా పరిపాలన చేస్తామని చెప్పిన పార్టీ, గత ప్రభుత్వం పారదర్శకంగా పరిపాలన చేయకుండా జీవోల్ని రహస్యంగా పెట్టిందని చెప్పిన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకు రెట్టింపు స్థాయిలో జీవోలని రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఎందుకు వస్తోంది? ఏం తప్పులు చేస్తున్నారు మీరు? ఏం దాచాలనుకుంటున్నారు మీరు? ఎందుకు దాచాలనుకుంటున్నారు? మీరు దాచేస్తున్న జీవోల ద్వారా ఆంధ్రప్రదేశ్కు జరుగుతున్న లాభమేంటి, లేదా మీరు చేస్తున్న నష్టమేంటో ప్రజలు తెలుసుకోకూడదనుకుంటున్నారా? విశాఖపట్నంలో ఉర్సా అనే కంపెనీకి భూములు మేము ఇచ్చామని ప్రభుత్వ పెద్దలు చెప్తున్నప్పటికీ ఇప్పటివరకు ఆ జీవో పబ్లిక్ డొమైన్లో కనపడటం లేదెందుకు? అనేక జీవోలు విశాఖపట్నంలో మిగతా సంస్థలకు ఇచ్చిన జీవోలకు సంబంధించి పబ్లిక్ డొమైన్లో పెట్టిన సర్కారు ఉర్సాకి ఇచ్చిన భూముల అంశానికి సంబంధించిన జీవోని ఎందుకు ఇంకా పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు? ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే మీకు చెప్పాను నేను. ఇటువంటి అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఈ వందల జీవోలైతే ప్రభుత్వం రహస్యంగా ఉంచుతోందో ఇవన్నీ భూముల కేటాయింపులకు సంబంధించిన జీవోలుగానే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనేక మంది తమ వారికో తాము కావాలనుకున్న వారికో భూములను భారీగా ఈ ప్రభుత్వం కేటాయించింది. వేల ఎకరాల భూముల్ని ఈ 14 నెలల కాలంలో. ఈ 14 నెలల కాలంలో మీరు కేటాయించిన భూములకు సంబంధించిన వివరాలు ప్రజలకు తెలియకుండా జీవోలు కాన్ఫిడెన్షియల్లో పెట్టి ప్రజల కళ్ళకు గంతలు కట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమాత్రం మంచిది కాదు. ఇలాంటి విషయాలను బయట పెడితే, ఇలాంటి విషయాల గురించి మాట్లాడితే
ప్రభుత్వ వ్యతిరేకులుగా ముద్ర వేయాల్సిన అవసరం లేదు. మేము ప్రజలకు సంబంధించిన ప్రతినిధులుగా, ప్రజలకు సంబంధించి వాళ్ళు తెలుసుకోవాల్సిన అంశాలని ప్రభుత్వం ఎందుకు రహస్యంగా ఉంచుతుంది అని ప్రశ్నించడం మాత్రమే బాధ్యతగా పనిచేస్తున్నాం. ప్రభుత్వం జీవోల్ని రహస్యంగా ఉంచడం వెనక రీజన్ ఏంటో ఒక రీజన్ ప్రభుత్వం చెప్పగలదా? రహస్య జీవోల గురించి ప్రశ్నిస్తే కనీసం స్పందించే పరిస్థితి కూడా ఎందుకు లేకుండా పోతోంది? రహస్య జీవోలపైన ప్రశ్నించకపోతే, రహస్య జీవోలేంటో తెలుసుకోకపోతే, ఆ రహస్యంగా ఉంచిన జీవోల ద్వారా రాష్ట్రానికి జరుగుతున్న నష్టమేంటో తెలుసుకోకపోతే ఆంధ్రప్రదేశ్ నష్టపోతుంది, ఆంధ్రప్రదేశ్ ప్రజలు నష్టపోతారు. భవిష్యత్తు అవసరాలకు ఆంధ్రప్రదేశ్లో భూములు దొరికే పరిస్థితి ఉండదు. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షాలకు కూడా అన్ఫార్చునేట్లీ ఈ రహస్య జీవోల గురించి మాట్లాడే ఓపిక, తీరిక లేకుండా పోయింది. ఒకరిపై ఒకరు బ్లేమ్ గేమ్కే వాళ్ళు పరిమితం అవుతున్నారు. పారదర్శక పరిపాలన గురించి పదే పదే ప్రవచనాలు చెప్పిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు ఈ రహస్య జీవోల గురించి? భారతీయ జనతా పార్టీ ఎందుకు అడగలేకపోతుంది ఈ రహస్య జీవోల గురించి? ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన మేధావులు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రముఖులు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు ఈ జీవోల గురించి? గతంలో వైసీపీ రహస్యంగా ఉంచింది, ఇప్పుడు టీడీపీ రహస్యంగా ఉంచుతోంది. వాళ్ళకు కావాల్సిన వాళ్లకు మేలు చేకూర్చేలా ప్రభుత్వం నుంచి నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాలని జీవోల రూపంలో తీసుకొచ్చి ఆ జీవోల్ని దాచి ఉంచి ఎవరు చూడట్లేదులే అని, ఎవరు ప్రశ్నించట్లేదులే అని ప్రభుత్వాలు బిహేవ్ చేస్తూ పోతే ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం కదా. రహస్యంగా జీవోలు ఉంచడం పారదర్శక పరిపాలన గురించి చెప్తున్న వాళ్లకు ఏ రకంగా సహేతుకం అనిపిస్తోంది? ప్రభుత్వం ఈ రహస్య జీవోలపైన స్పందించాలని కోరుకుంటున్నా, స్పందిస్తుందని ఆశిస్తున్నా. స్పందించకపోతే ఆ రహస్య జీవోలు ప్రజల ప్రయోజనాల కోసం కాకుండా అధికారంలో ఉన్న పెద్దల ప్రయోజనాల కోసం విడుదల చేసిన జీవోలుగా చూడాల్సిన పరిస్థితి వస్తుంది.